దీప కార్తీక్ ఇంటికి రాగానే ఇలా అంటూ ఉంటుంది. కార్తీక్ బాబు, మీ ఫ్రెండ్ పేరు వర్షిణి కదా అని చెప్పి అంటుంది. ఆ మాటకి కార్తీక్ అయితే అవును, ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి అని చెప్పి అంటాడు. అది విని దీప ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళ ఆయన తను ఇంటికి వచ్చారండి అని చెప్పి అంటుంది. అది విని కార్తీక్ అయితే అదేంటి, నేను చెప్పేదే అబద్ధమైతే వాళ్ళ ఇంటికి రావడం ఏంటి, నాకు ఫ్రెండ్ అనేదే లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో దీప అయితే పదండి ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అయితే ఏంటి దీప ఏమంటున్నావు, వాళ్ళ ఇంటికి ఎందుకు అని చెప్పి అంటాడు. నా కూతుర్ని నేను ఇప్పుడు చూడాలండి, పదండి వెళ్దామని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే లేదు, అక్కడ శౌర్య లేదు, నేను ఇప్పటి వరకు చెప్పింది అబద్ధం, శౌర్య ఇప్పటి వరకు ఫ్రెండ్ ఇంటి దగ్గర లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని దీప అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మరి ఎన్నాళ్ళు నా కూతురు ఎక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అయితే మొత్తం నిజం చెప్తాడు. శౌర్య ప్రాణాలతో పోరాడుతుంది, శౌర్య ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే ఏంటండి ఎన్నాళ్ళు నాకు అబద్ధం చెప్పారా అని చెప్పి అంటుంది. అవును దీప, నీకు అబద్ధం చెప్పాను. శౌర్య ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనని డాక్టర్లు కూడా కాపాడలేకపోతున్నారు అని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే దీప ఒక్కసారిగా షాక్ అయ్యి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నీకు ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పలేదు, శౌర్య ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ కాలర్ పట్టుకొని, ఎన్నాళ్ళు నాకు ఈ నిజం చెప్పకుండా ఎందుకు మోసం చేశారు చెప్పండి, నా కూతురికి ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే కదా, ఎందుకు ఇలా చేశారు, నా కూతురికి ఇలా జరిగినా సరే మీరు ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని చెప్పి అడుగుతూ కార్తీక్ని నిలదీసి అడుగుతుంది. అది వినగానే దీప అలా అనగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ కాంచన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ కాలర్ పట్టుకొని దీప నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో కార్తీక్ ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూసి ఉండిపోతాడు. ఇక దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా కూతురికి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.